మెట్రో స్టేషన్లలో పార్కింగ్ చేసిన వాహనాలను చోరీ చేస్తున్న దొంగను ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన రాయుడు చైతన్య కుమార్ పాలిటెక్నిక్ చదివాడు. కొంతకాలంగా హైదరాబాద్ సీతాఫల్ మండీలో నివాసం ఉంటున్నాడు. జల్సాలకు అలవాటు పడిన రాయుడు మెట్రో పార్కింగ్ ప్రాంతాల్లో బైకులు చోరీ చేస్తున్నాడు. 9 పోలీస్ స్టేషన్ల పరిధిలో 23 బైకులు చోరీ చేశాడు. ఈ బైక్లకు సంబంధించి నకిలీ రిజిస్ట్రేషన్ కార్డులను తయారు చేస్తూ OLXలో విక్రయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ఉప్పల్ పోలీసులు రాయుడిని పట్టుకుని 23 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. మన రాచకొండ పోలీస్ కమిషనర్స్ ఉన్నటువంటి మిషన్ స్టేట్మెంట్ అందులో ముఖ్యంగా ఏంటంటే క్విక్ రెస్పాన్స్, విజిబుల్ పోలీసింగ్, దెన్ టెక్నాలజీ, యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ బెటర్ సర్వీస్ డెలివరీ, ఈ మూడు పర్స్పెక్టివ్స్తో గోల్స్తో మిషన్ స్టేట్మెంట్తో రాచకొండ కమిషనరేట్ ఆఫీసర్స్ పనిచేస్తున్న భాగంగానే ఈ 3 కేసెస్ డిటెక్ట్ అయినాయి. అంటే క్విక్ రెస్పాన్స్, ఒక కేసులో 24 గంటల్లోనే నేరస్తుని పట్టుకోవడం, అతను దొంగతనం చేసినటువంటి మొత్తం ప్రాపర్టీస్ సీజ్ చేయడం, అలానే విజిబుల్ పోలీసింగ్ లో యాక్టివ్గా మా వాళ్ళు ఉండడం మూలంగా ఏరియాలో జరుగుతున్న అఫెన్సెస్ కంట్రోల్ చేయడం యాక్టివిటీలు ఉన్నప్పుడు ఒక బైక్ అఫెండర్ని పట్టుకొని 23 బైక్స్ సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు జరుగుతున్నటువంటి వ్యవసాయ కార్యక్రమంలో ఇబ్బందికరంగా అబ్స్ట్రక్షన్లుగా ఉన్నటువంటి ఒక ట్రాక్టర్ ట్రాలీ దొంగతనం చేసినటువంటి గ్యాంగ్ కూడా పట్టుకోవడం జరిగింది. ఈ 3 ఆపరేషన్స్ కు మీ ముందు తీసుకొస్తున్నాం. ముఖ్యంగా ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు ఏంటంటే ఈ మోటార్ బైక్స్ 23 మోటార్ బైక్స్ ఇందాక మీరు బయట చూశారు. 23 మోటార్ బైక్స్ ను ఒక పాలిటెక్నిక్ డ్రాప్అవుట్ స్టూడెంట్ గా ఉండి డ్రాప్అవుట్ అయి క్విక్ మనీ సంపాదించాలనే ఉద్దేశంతో నేరాలు చేయడం అలవాటు పడినటువంటి ఒక నేరస్తుడి దగ్గర నుంచి 23 బైక్స్ అతని దగ్గర సీజ్ చేయడం జరిగింది.